వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వాటర్ మెలన్తో ఒక చిన్న బాస్కెట్లా తయారు చేస్తున్నాను. మనం అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు అలా తయారు చేసుకొని ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా సలాడ్స్ కానీ దాంట్లో మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో చిన్న సైజ్ బాస్కెట్, దీనికి కొంచెం బేస్ కూడా కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా నిలబడుతుంది మనకి, రైట్. ఓకే, సో దీనికి ఇలా మార్కింగ్ ఇస్తున్నాను డిజైన్ వేసుకోవడానికి. దీని ఆపోజిట్లో, అలాగే ఈ రెండింటి మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఈ మధ్యలో ఉండే ఈ గుజ్జు తీసేసుకోవాలి, అంటే మనం ఏదైనా ఫిల్లింగ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ దీనికి ఒక షేప్ తీసుకొస్తున్నాం. ఇది ఇలా కొంచెం ఇలా స్లాంట్గా పోవాలి, ఇక్కడ నుంచి కొంచెం స్లాంట్ పెటల్స్లా తీసుకొస్తున్నాం అనమాట. ఎడ్జెస్ చూడ్డానికి కొంచెం ఒక ఫ్లవర్లా కూడా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. సైజ్ ఇలా కొంచెం డార్క్ కలర్ తీసుకుంటే మనం దూరం నుంచి కూడా చూడడానికి బాగుంటుంది కలర్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డివైడ్ లాగా మనం ఇలా మార్కింగ్ ఇస్తున్నాం. పార్ట్కి కొంచెం డిజైన్లా కనపడడానికి. సింపుల్గా ఉంటే బాగుండదు కదా, కొంచెం ఓపికతో చేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. చూసే వాళ్ళకి అసలు వెజిటబుల్ అన్నట్టుగా కూడా అనిపించదు, న్యాచురల్గానే ఉంటుంది. ఓకే, సో కొంచెం ఈ లెవెల్ వరకు వైట్లో కనపడడానికి జస్ట్ అలా పీలర్తో మనం పీల్ చేసుకుంటే సరిపోతుంది. వైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో కనిపిస్తుంది. హాయిగా చైర్లో కూర్చొని కూడా ఇలాంటి కార్వింగ్స్ మనం ట్రై చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయి అలా
ఒక లెవెల్గా వచ్చేట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ. ఓకే, మొత్తం నైఫ్తో తీసుకున్నా పర్లేదు, అంటే పిల్లర్తో మనకు కొంచెం ఈజీ అవుతుంది నైఫ్తో కన్నా కూడా. మళ్ళీ దీంతో చిన్నగా ఇలా డిజైన్ లాగా వేస్తున్నాను, ఒక ఫ్లవర్ లాగా. ఓకే, జస్ట్ అలా ఎక్స్లా వేసుకున్నా సరిపోతుంది. సో సింపుల్గా తయారు చేసుకుని బౌల్. సో దీంట్లో మనం ఫ్రూట్ సలాడ్ కానీ లేకపోతే వెజిటేబుల్ సలాడ్ కానీ ఏదైనా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో ఫిల్ చేసుకొని డైనింగ్ ఏరియాలో పెట్టేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్లు అయితే అక్కడ బౌల్లో బదులుగా ఇలా న్యాచురల్గా తయారు చేసుకున్న వెజిటేబుల్స్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఉన్నా ఇలాంటివి మనం హ్యాపీగా దీంట్లో ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా బాస్కెట్ లాగా మనం సింపుల్గా తయారు చేసుకొని ఇంట్లో జరిగే ఫంక్షన్ మనం ఇంకొంచెం బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గానే తయారైపోతుంది. వాటర్ మెలన్ ఒక్కదాంతో మనం 2 బాస్కెట్లు తయారు చేసుకోవచ్చు. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి.